పదే పదే నా ప్రాణం. ఇది చాలా బోర్గా ఉందండి. ఇంకేదైనా పాట? సరే, ఆ పాట నచ్చలేదా ఏంటి? ఇంకో పాట పాడతాను. ఓకే, ఇప్పుడు మూడో పాట. కొంచెం మన మధ్య సెంటిమెంట్ అయిన సాంగ్ ఒకటి పాడతాను చూడు. ఏదో ఒకటి చేసి చావు. మావా, వాళ్ళు వచ్చిన జిప్సీ అక్కడ ఉంది చూడు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ లేడీని ఇంట్లోనే ఉంచుంటారు. లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు. మనం అందరం లోపలికి వెళ్ళడం కంటే ఎవడో ఒక్కడు లోపల ఏం జరుగుతుందో వెళ్ళి చూడాలి. మీరు వెళ్ళచ్చు కదా. రే మామా, నేనే వెళ్తారా? నువ్వు బాగు. వెళ్ళరా. అందమా నీవేమిటి అందమా అందమా. రాస్కే, ఇదేమైనా టీ కొట్టు బెంచా? అలా నిద్రపోతున్నావు? నన్ను చంపేయండి దయచేసి. పాటలు మాత్రం పాడకండి. నేను వెళ్ళి నిద్రపోనా, చాలా టైర్డ్ గా ఉంది. సరే వెళ్ళు. ఆ రోజు ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ లో కూర్చున్నప్పుడు ఇలా లేచి వెళ్ళిపోవడం వల్ల నేను ఇలా ఉన్నాను. ఆయనతో చివరిగా నేను కంపోజ్ చేసిన ఒక పాట ఉంది, అది ఖచ్చితంగా పాడే తీరుతాను. ఓ వెన్నెలా ఏమైందిలా. ఏంటి చంద్ర బొద్దలో తెలుస్తున్నట్టున్నాడు? చంద్ర ఏమైందిరా? చంద్ర ఏమైందని అడుగుతున్నానుగా. పాట విని పిచ్చి అయిపోయిందా? పాపికి ఏమైంది అలా నవ్వుతుంది? ఏంటి ఎండా చేస్తున్నారా? చంద్ర బయటికి రారా. పాపి కీప్ క్వైట్. ఏంట్రా ఈ బోర్దా? ఇలా చూడరా, ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటాను. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు, నన్ను చూడగానే పారిపోయారా. ఏమంటున్నావురా? అవునరా, నువ్వేమో ఇక్కడ భజన పాటలు పాడుకుంటూ కూర్చున్నావు. భజన పాటలు కావరా, సినిమా పాటలరా? రే అలా చూడరా, పాపి ఎంత అందంగా నవ్వుతుందా. ముందు నుంచే మనల్ని అనుమానంగా చూస్తోంది. ఇప్పుడు నేను వెళ్ళి తన ఫ్రెండ్స్ గురించి చెప్పానుకో, వాళ్ళని ఎత్తుకుంటూ అడుగులోకి వెళ్ళిపోతుంది. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు, నేను చెప్పేది వెళ్ళరా. ఫ్రెష్ అయ్యరా, నీళ్ళు లేకపోతే పేపర్ తో తుడుచుకో. అదేం లేదు, పందితో ఫైట్ చేశాట, వెళ్ళి బురదలో పడ్డాట. అమృతం వస్తున్నాను, టవల్ అడుగుతున్నాడు, ఇచ్చేస్తా. ఎక్కడికి వెళ్ళాడు వీడు? మావా రిజ్వాన్, ఎక్కడున్నావురా? రిజ్వాన్, రిజ్వాన్, రిజ్వాన్. రే రిజ్వాన్, ఎక్కడున్నావురా? రిజ్వాన్,
చంద్ర ఆ? ఎక్కడికి వెళ్తున్నావు? గోతులు తవ్వడానికి. ఉండు, నేను వస్తాను. ఆడవాళ్ళు కదా అలవాటే కదా. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఆ, ఇక్కడంతా బురదగా ఉంది కదా, అందుకే డ్రైనేజ్ తవ్వాలనుకుంటున్నాను. ఇవ్వు, నేను తవ్వుతాను. పాపి, ఇదేమన్నా చేతులకు గోరింటాకు వేసుకునే పని అనుకుంటున్నావా? గుణపాన్ని గట్టిగా భూమిలోకి దింపే పని. నువ్వేం చేస్తావంటే, అక్కడ నేరేడు పళ్ళు చెట్టు ఉంటుంది, గాలికి కింద పడి ఉంటాయి, అవి ఏరి గిన్నె వేసి ఉప్పేసి తీసుకురా, వెళ్ళు. ఏయ్! ఆ? ఏం చేస్తాను? లేడీని ఎత్తుకెళ్ళిపోయారు. దానికి ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు రిజ్వాన్ని మన కళ్ళ ముందే చంపేశారు. What's happening, విక్రమ్? తీసుకొచ్చి చంపేశారు. ఇప్పుడు వాడిని, తర్వాత వాడిని, ఆ తర్వాత నిన్ను, నన్ను, వీడి అందరినీ చంపేస్తాడు. రే రే విక్రమ్, ఇది జాలీగా మందు కొడుతూ ఎంజాయ్ చేసే టూర్ అనుకున్నా కదా, కానీ వీడి చేతిలో చావడానికి వచ్చినట్టుంది. దేవుడా, రే నేను ఇప్పుడే మన ఊరు వెళ్ళిపోతున్నాను. మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే తిరిగి వచ్చేయండి. వెళ్ళిపోతాను. మీరు కూడా రండ్రా. ఎందుకే చెప్పాను నాతో ఎవరు రావద్దని, విన్నారా? వాళ్ళు తర్వాత స్టెప్ ముందుకేసే లోపు లిడీని ఎలాగైనా కాపాడాలరా. ఏయ్! వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారా? పాపి, సూలేసి కట్టవా? ఎవరికో కొయ్యి తీస్తున్నారా? ఒకవేళ లిడీని కూడా చంపేసుంటారా? అక్కడ గుంత తవ్వుతున్నదే లిడియానే. ఒకవేళ తనని పూడ్చిపెట్టడానికి తన చేతే గుంత తవ్విస్తున్నాడా? ఏయ్! చంద్ర, తర్వాత ఏంటి? తర్వాత లోపలికి వెళ్ళి పెనాయిల్తో ఇల్లు తుడుద్దాం రా. కమాన్. అంటే లిడీ ప్రాణాలతోనే ఉంది. వాళ్ళు లిడీని ఇప్పటి వరకు చంపకుండా ఉంచారంటే ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని అర్థం. ముందుగా మనం వచ్చిన విషయం లిడీకి చెప్పాలి. మనల్ని లిడీ చూసిందంటే వెంటనే ఎస్కేప్ అయిపోతుంది. మామా, ఈసారి నేను వెళ్తాను. రే, ఎవరు విడిగా వెళ్ళొద్దు. జని, మీరా, మీరిక్కడే ఉండండి. కాదు విక్రమ్, మామా, మన ముగ్గురం లోపలికి వెళ్దాం. మనలో ఎవరు ముందుగా లిడీని చూసినా మనం వచ్చిన విషయం చెప్పేయండి. డేవిడ్ జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు. వెళ్ళొస్తాను. రేయ్, రారా. వస్తున్నాను. మామా, భయపడు. మై డియర్ పాపి, నేను దోశ వేయడం నువ్వు చూడలేదు కదా? ఇదిగో చూస్తున్నానుగా. నోరెక్కువే. ఊరికే ఉంటే ఏదో ఒకటి వాగుతావు. ఇదిగో పట్టుకో. నేను పిండి పోస్తాను, సరేనా? నువ్వు కొద్ది కొద్దిగా తీసి దానిపై వెయ్యాలి. ఇదేం దోశ? ఇదే కరివేపాకు దోశ. మామా, నువ్వు విటు వెళ్ళు. మామా, నువ్వు విటు వెళ్ళు. వెళ్ళరా.
చంద్ర చంద్ర రేయ్ నీకు కలిపేరా దోశ వేస్తున్నాను. ఊరుకోరా. నీ ఫ్రెండ్స్ కి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇందాకేమో ఒక నన్ను చూసి పారిపోయాడు, ఇప్పుడు స్నానం చేసి వచ్చేలాగా ఒకటి గుమ్మ ముందు చచ్చిపడి ఉన్నాడు. ఏం జరుగుతుంది? నా ఫ్రెండ్స్ ఏయ్, ఏమంటున్నావురా? అదే చెప్పారు కదరా. రానా పోదాం. ఏయ్, డేవిడ్ రేయ్, రేయ్ అసమానం పడిపోతాను. పైకి లేపరా. జాగ్రత్త జాగ్రత్త. పైకి లేపరా. రే, అక్కడ పడుకోబెట్టు. అక్కడ. రేయ్ తన్నడం అనుకుని నాన్నడం గిలకు చేతి. అందుకే అంత గట్టిగా ఉందా? పాపి పడుకో. చంద్ర, ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది అనిపిస్తుంది. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలరా. రేయ్ పాపిరా, ఆ, చూడరా పాపి. ఎలా రా ఒంటరిగా వదిలేసి మనం మాత్రం తప్పించుకు పారిపోవడం. నువ్వే చెప్పు. ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అంతేగా. ఇలా చూడు, ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నావు, బాడీని డిస్పోజ్ చేస్తున్నావు, పాపిని డిక్కులో పడుకోబెడుతున్నావు, ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోతున్నావు. ఏమంటావు? గొడ్డలు నెత్తికి తగిలించుకునేంత వరకు నిలబడి ఉన్నాడేమో. ఆ? పట్టు. పట్టుకో. ఏంట్రా శవం అంత బరువు ఉన్నాడు? శవమేరేది.